చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పరిపాలన అంటే ఇలా చేయాలని మార్గం చూపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం, వేస్తున్న ట్వీట్ల మీద అడ్స్మిల్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మహానాయకుడు, దివంగత నేత, పరిపాలన అంటే ఇలా చేయాలని చెప్పి భావి తరాలకు మార్గం చూపించిన నాయకుడు అని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు సాధారణంగా నోటితో నవ్వుతారు ఎవడన్నాను, దీంతో నవ్వాలో మీరే చెప్పండి. అంటే రాజకీయాన్ని భ్రష్టు పట్టించి అధికారం కోసం, పదవి కోసం కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ఒక వర్గాన్ని టార్గెట్ చేసి, అంటే అంతులేని అవినీతి చేసి, ఇదా మార్గదర్శకత్వం ఏంటండి? వేలాది ఎకరాల భూములు కొల్లగొట్టేసి లేపాక్షి వాన్పికి ఏంటండి ఇది? వేల ఎకరాలు ఇడుపులపాయ కూడా అంతే కదండి. ఇడుపులపాయ అసైన్డ్ భూములు తప్పేసి ఒక 100 ఎకరాలు అంతే ఆయనకి ఇచ్చి మిగతాంతా అలాగ దాన్ని మళ్ళీ చుట్టూరు కంచి తన పెత్తనంలో పెట్టుకున్నాడు. ఓబులాపురం మైనింగ్ అయితే పరిటాల రవి గారు లాంటి అడ్డవతలను చంపించేశారు. ఇది ఆదర్శవంతమైన రాజకీయమా? ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కడికి ఛాన్స్ తగిలేస్తుందండి, అలా అవకాశం వచ్చేస్తుంది. అంటే గోముఖ వ్యాఘ్రాలు ఇవి. అంటే వాళ్ళు ప్రజలకు ఎలా కనపడతారంటే ప్రజాక్షేమం చూసినట్టు, సంక్షేమం చూసినట్టు, వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఒక శనగపప్పు పెట్టి ఒక గుప్పుడు విసిరి గింజలో పూసి తినేస్తారు. అతను నచ్చంగా అతనండి. ఈ రాష్ట్రం ఇలాగ అయిపోవడం కంటే మన దేశంలో నెంబర్ 1 కింద ఉండాలండి. ఆంధ్రప్రదేశ్ ఈ రకంగా 2004లో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అంటే పార్టీ అని కాదు, ఓడిపోకపోతే మనలో ఈ దేశంలోనే నెంబర్ 1గా ఉందన్నమాట. అవును. ఆ వచ్చిన వెంటనే మొబైలైజేషన్ అడ్వాన్సులు చెప్పుని పోలవరం జలయజ్ఞం పేరు చెప్పి కాలువలు తెప్పించి కాంట్రాక్టర్లు కట్టబెట్టే డబ్బులు వాళ్ళంతా భూముల మీద పెట్టి రియల్ ఎస్టేట్ భూమి తీసుకొచ్చి ఏదో పెద్ద వాతావరణం బ్రహ్మాండంగా ఉన్నట్టు చూపించారు. పోలవరం ఇప్పుడు ఎంత అవుతుందండి? పోలవరం 56,000 60,000 కోట్లు అయిపోతుంది. అప్పుడైతే ఎంత అయ్యేదండి? 14,000 కోట్లు 12,000 కోట్లు అయిపోయింది. 15,000 కోట్లు అయిపోయేదండి. విద్యుత్ విషయంలో జల విద్యుత్ వల్ల మనం అసలు కష్టమే లేకుండా పోనండి. అతను చేసింది అది కరెక్ట్ అంటారా? అది ఆదర్శవంతమైన పాలన? అంటే మీకు ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ని పెంచి పోషిస్తా, అందులో కూడా తన వాళ్ళకి చేసుకుంటా ఏంటండి, మొత్తం వైద్య రంగాన్ని కంప్లీట్ కుదేరైపోయిందండి. వీళ్ళు ఏంటంటే ఉద్ధరించింది. ఒకప్పుడు ఇప్పుడు జిల్లా కేంద్రం హాస్పిటల్ ఉండేదండి, ప్రతి జిల్లాకనే బ్రహ్మాండంగా సాగేది వైద్యం. అక్కడ బ్రహ్మాండంగా ఉండేదండి వైద్యం. మా మదర్కి కాకినాడ జిల్లా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో 2 సార్లు ఆపరేషన్ చేశారు. అక్కడ మంచి డాక్టర్లు ఉండేవారు. ప్రైవేట్ హాస్పిటల్ ఉండేవారు కాదు మంచి డాక్టర్లు, అందులోనే క్వాలిఫైడ్ డాక్టర్లు కదండి. మొత్తం వాళ్ళు ఫుడ్ కూడా పెట్టేవారు వాళ్ళే. మనకు స్తోమత ఉన్నవాళ్ళు పక్కన మకాం పెట్టుకుని అక్కడ గంటలు చేసుకుని అక్కడ ఉండేవాళ్ళు. వీళ్ళు పెద్ద ఏదో ఉద్ధరించింది ఏముందండి? స్తోమత లేని వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా సాగింది, పరిశుభ్రమైన వాతావరణం ఉండేది. వీళ్ళు ఇలాంటి వ్యవహారం చేసిందని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా దాన్ని చెడగొట్టేశారు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత వైద్య రంగం మొత్తం మటాషండి. ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు అంతకుముందు ఎప్పుడో చేశారు, అది వీళ్ళు చెప్పుకోవడం చేత కాలేదు చంద్రబాబు గారికి. ఇతను అందరికీ వర్తింపు చేశాడు, అతను కొంతమంది కొన్ని వర్గాలు చేశాడు. దాన్ని తర్వాత ఏం చేసినేమో ఏంటండి, అది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి తీసుకొచ్చింది ఎవరు? ఇది ఆదర్శవంతమైన పాలన ఎవరిదంటే ఆంధ్రప్రదేశ్లో అంతకుముందు పరిపాలించిన వాళ్ళు, కాంగ్రెస్ పరిపాలించిన వాళ్ళందరూ కూడా కేంద్రంలో ఉన్న పెద్దలు ఇక్కడ 30 మంది 40 మంది కలిపి దాన్ని చేసేవారు. కాబట్టి అది ఒక వ్యక్తికి ఆపాదించలేం. కాంగ్రెస్ పెట్టి పరిపాలనగా చూస్తాం. అప్పటికి ఇంత అడ్వాన్స్ అవ్వలేదు. రాజకీయం అంటే ఎవరికి తెలియదు, ఎవరికి భాగస్వామ్యం లేదు. వాళ్ళు ఏదో చేసుకుని పోయారు. అభివృద్ధి అనంతరం కొంతవరకు నడుచుకుంటూ వెళ్ళింది. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ వచ్చిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్నా వీళ్ళు కూడా అభివృద్ధి చేయడానికి పోటీ పడ్డారు, కాదనలేదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏంటి, సామాన్యుడి చేతిలోకి అధికారం ఎలాగ వచ్చింది, సామాన్యుడికి ప్రశ్నించే గొంతుకి ఎలా లెగిసింది, వేదిక ఎలా దొరికింది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ వచ్చిందో జరిగింది. ఎవరికైనా సరే సొంతంగా ఇల్లు ఏర్పడినా, రైతుకైనా మేలు జరిగినా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగిందండి. దాంట్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. అవతల చచ్చినట్టు చేయాలి. అసలు సామాజిక పెన్షన్లు ఎవరు మొదలెట్టారు? 35 రూపాయలతో స్టార్టింగ్ ఎన్టీ రామారావు గారు మొదలెట్టాడు. 50 రూపాయలు కరెంటు బిల్లు తట్టుకోలేకపోతుంటే 50 రూపాయలు స్లాబ్ సిస్టమ్ పెట్టాడు ఆయన. దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేశారు వీళ్ళు. తర్వాత 200 ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. చంద్రబాబు గారు 1000 చేసాడు, 2000 చేసాడు, 4000 చేశాడు. అవునా కదా? అంచేత ఇది ఏంటంటే ఎప్పుడైనా సరే రాజశేఖర రెడ్డి ఆదర్శవంతమైన పాలకుడు అంటే మొదలు నేను చచ్చిన ఒప్పుకోనండి. డిస్ట్రక్షన్, విధ్వంసకారి, మనుషుల మధ్య గ్యాప్,
మతాల మధ్య గ్యాప్ రంగాన్ని చంపించేసి ఖచ్చితంగా వాళ్ళు చంపించేశారు. చంపించేసి వీళ్ళ మీద వేసేసారు. వీళ్ళు తెలుసుకుంటాడు చాలా టైం పట్టింది. వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కలిసి పని చేసుకుంటున్నారు. కులాల మధ్య చిచ్చండి అది. అతని పదవి కోసం, అతని పార్టీ గెలవడం కోసం. అప్పుడు అంత పని చేసినా అతనికి పని జరగలేదు. చెన్నారెడ్డి గారు పని చేయలేదు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత చేసినా కానీ నాకు ఇవ్వలేదని మళ్ళీ మతకాల్లో వాళ్ళు పెట్టేశాడు. స్వయంగా చెన్నారెడ్డి గారు చెప్పాడు. అది 150 మంది దగ్గర చంపించారు. అది వాళ్ళు ఈ విషయంలో అత్యంత కర్కశంగా ఉంటారండి. క్రూరత్వం ప్రదర్శిస్తారు. చూడటానికి గోముఖ విగ్రహాల పైకి నవ్వుతా చాలా మంచివాళ్ళు నటిస్తారు. ఎందుకంటే ఆయన ప్రమాదవశాత్తు చనిపోయి మంచివాడు అయిపోయాడు, అంతే. మహానేత అయిపోయాడు. మామూలుగా అతను జైల్లో ఉండాలి. మహానేత అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారండి వాళ్ళు. ఆయన కేసులో అక్రమాస్తుల కేసులో నెంబర్ 1 A1గా పెట్టించమని చెప్పి ఆయన జగన్మోహన్ రెడ్డి పోరాడాడు. మీకు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఆయన బతుకుంటే ఆయన కూడా ఉంటాడు ఇంతో పాటు. ఇప్పుడు కూడా పెట్టించినట్టున్నారు A1గా. రాజశేఖర రెడ్డి గురించి అంటే సహజంగానే కొంతమంది మేలు చేస్తారు. ఆయన వాళ్ళకి చేసుకున్నాడు. వాళ్ళు చెప్తారు బయటకు వచ్చి. టీడీపీ వాళ్ళ మేలు జరిగిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు. అదే తేడా. పైగా అతనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్ర గారు, లేకపోతే ఉండవేల అరుణ్ కుమార్, ఇదివరకు సాబుమారి గారు, ఇలాంటి కొంతమంది రాజశేఖర రెడ్డి బలే మంచోడు, పంచి బలే కట్టుకుంటాడని చెప్పేవారు వాళ్ళు. ఏంటండి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు. పైగా ఒక వర్గం జర్నలిస్టులు కానీ పత్రికలు కానీ తెలుగుదేశం అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా, వాళ్ళ కులం అన్నా పడదు. కాబట్టి ఎప్పుడు నెగిటివ్గా రాదు. దాన్ని అతను వాడుకునేవాడు. వాళ్ళకి వేసిన పప్పు, వేసిన పులిహార, జీడిపప్పు వేసిన ఉప్మా పెట్టి, టీ ఇచ్చి, కాఫీ ఇచ్చి, సమోసా బిస్కెట్లు ఇచ్చి వాళ్ళు బాగా రాయించుకునేవాడు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. దేవులపల్లి అమర్చేత ఢిల్లీలో కూర్చోబెట్టి నేషనల్ మీడియాని మేనేజ్ చేయమంటాడు. మొన్నటిదాకా అదే చేయడు. ఇప్పుడు కూడా చేస్తారు ఆ పని. లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామికి ఏం పని అండి, ఆ ట్వీట్ వేస్తాడు. ఇక కరుణాకర్ రెడ్డి మాట్లాడతాడు, అన్న ట్వీట్ వేస్తాడు. వాడు వయసు వెళ్ళిపోయి కాళ్ళకి దాసుకుని కూర్చుని ఇంకా జ్ఞానం రాకపోతే ఎలాగండి. ఆయన మీద కూడా కేసులు ఉంటున్నాయి సుప్రీంకోర్టులో. ఏమున్నా కానీ ఏం చేస్తారు వాళ్ళు ముసలిండి. ఆ మధ్యన ఎవరికో తాళి ఇచ్చి వాళ్ళు ఆడే కట్టేస్తున్నాడు వెళ్ళి పెళ్లి కూతురికి. పెళ్లి కొడుకు ఇచ్చి తాళి కట్టించాలా. అప్పుడే 10 ఏళ్ల క్రితం వచ్చింది ఈ వీడియో. అసలు ఆ ఒడిన స్పృహ కూడా ఉండదు. వాళ్ళు కూడా మాట్లాడతారు. విష ప్రచారానికి అలవాటు పడిపోయారండి. ఏమండి, ఒకటండి, వీళ్ళు ఏంటంటే అతన్ని హైలైట్ చేస్తారు. మహానేత చుక్కల్లోకి వెళ్ళిపోయాడు, ఇవన్నీ మాటలు. అతను చచ్చిపోతే ఇంట్లో వాళ్ళు జ్వరం కూడా రాలేదు, రాష్ట్రం అంతా చచ్చిపోయారని చెప్తారు. అంత ఫేక్. వాళ్ళు బతుకంతా ఫేక్ అండి. అబద్ధాల పునాది మీద పార్టీలు, మనుషులు, వాళ్ళ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. అతను ఏదో పెద్ద ప్రాజెక్ట్ చేసేసి పబ్బోయ్ అతను లేకపోతే ఏమైపోద్ది అన్నట్టుగా చెప్తారు. పదే చెప్తారు. నిజంగా అలాంటి వ్యక్తులు ఉన్నారు. పివి నరసింహరావు గారు ఉన్నాడు, ఎన్ రామారావు గారు ఉన్నారు. ఈవెన్ చెన్నారెడ్డి గారు కూడా మంచి పరిపాలన అందించాడు. జలగ వెంగళరావు అసలు ఆ కాంగ్రెస్ పార్టీలో అసలు పెద్ద మనిషి కోట్ల విజయభాస్కర్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారు కూడా మంచివాడే ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళందరూ అసలు రాజశేఖర రెడ్డి కానీ వీళ్ళందరూ మంచివాళ్ళు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిలో అందరూ రాజశేఖర రెడ్డి కానీ అందరూ మంచివాళ్ళే, పరిపాలనా దక్షులే, పద్ధతి అయిన వాళ్ళే. ఇతను ఒక్కడే లిస్ట్ వాళ్ళు చెప్పుకోవాలంటే. కానీ దురదృష్టం వాళ్ళ పేరు రాలేదు, వాళ్ళ కొడుకులు ముఖ్యమంత్రులు అవ్వలేదు. ఇతనికి పని జరిగింది. ఎవడోడికి పని జరుగుద్ది. వెనకాల మంది మాగతులు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. అయిన వాళ్ళకి ఆకులను కానోళ్ళకి కంచాల్లో పెట్టకుండా అయిన వాళ్ళకి గట్టిగా పడేసాడు. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళే ప్రచారం వాళ్ళు ఏమో అయిన వాళ్ళకి ఆకులు కానోళ్ళకి కంచాల్లో పెడతారు, తిన్న వాళ్ళు ఏమో తిట్టేసిపోతారు. అంటే టీడీపీ వచ్చేటప్పటికి మీకు వ్యక్తిగత సహాయాలు ఉండవు. సమాజం అందరు కలిపి ఎందుకు వచ్చేస్తారండి? మీ గురించి మంచి చెప్పేవాడికి చేయాలి కదా. అది వీళ్ళ మైనస్. వీళ్ళేమో వ్యక్తిగత పనులు చేసుకుని ఇక్కడ భజన చేపించుకున్నారు. ఏమంటే చిన్న ప్రోడక్ట్ ఉంటే కూడా ఒక అగ్గిపెట్టి తయారు చేస్తే దానికి కూడా పబ్లిసిటీ చేసుకోరా ఈ అగ్గిపెట్టి కొనుక్కోండి అని. అలాగే వీళ్ళు చేసిన మంచి పనులు ఇవన్నీ చెప్పి కూడా ఉండాలి కదా. ఎవడొకడో వాళ్ళకి ఎంతో కొంత పాడేయాలి కదా. ఏదో అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనుకోండి, వేరే కాదు. అంటే దుర్మార్గపు పాలన అందించాడు కాబట్టి ఆయన మార్గదర్శి రాజకీయ నాయకుడు అయినట్టున్నాడు. వీళ్ళందరికీ ఆదర్శ రాజకీయ. ఆ దుర్మార్గ అదే వీళ్ళు చేసిందంతా ఆయన ఆదర్శమే కదా. ఆ రాజకం, అవినీతి, దుర్మార్గం, డేలేట్ రాబరీ, బందిపోటు దొంగలు ముఠాకింత తయారవ్వమని చెప్పాడు మాట ఆయన. ఏంటండి మరి రాజన రాజ్యం చేశాడు కదా. అంటే మరి ఆయన ఆదర్శంగా తీసుకునే చేసి ఉంటాడు. అంటే వైన్ షాప్ని ఎలా అమ్మాలనేటువంటిది ఎవరికి ఈ ఐడియా రాలేదు ఎవరికన్నా. గవర్నమెంట్ తీసుకుని సూపర్గా 90% కొల్లగొట్టేయాలని ఎవరికి తెలలేదు. గొప్ప కట్టుబాట్లు, గొప్ప నియమాలు, గొప్ప ఆదర్శం చాలా గొప్పగా చెప్పాడు. వాళ్ళు బాబుని అనుసరించి బాగానే చేశాడు. కాకపోతే రాజశేఖర రెడ్డి పాలనలో కప్పం కట్టే పరిస్థితి ఉండేది. ఈయన కప్పం కట్టే పని కూడా మొత్తం తీసేసుకున్నాడు. మొత్తం కప్పం కట్టడం ఎందుకు, మొత్తం పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రా అంటాడనమాట. ఇన్ని అక్రమాలు చేసి వాళ్ళకి వాళ్ళని సిగ్గుగా మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? వాళ్ళకి సిగ్గు సారం మానవ మర్యాద ఏమి లేదండి. వాళ్ళకి పెత్తనం కావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి. దానికోసం పని చేస్తారు అంతే.
ఇక మీరు ఏమన్నారని దులిపేసుకుని పోతారు. ఇంకా మాట్లాడితే చంపించేస్తారు, లేదా కొడతారు. అధికారంలోకి వచ్చారంటే దాడులు చేస్తారు. అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యార్థుల పథకాన్ని ఎత్తేసి జగన్ పేరు పెట్టుకున్నాడు. అంబేద్కర్ గారి విగ్రహం పెట్టానని చెప్పి నిన్నంతా భజన చేశారు. ఇక చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అంటారు అందుకునే. అక్కడ అంబేద్కర్ స్మృతి వనం అని చెప్పేసి బ్రహ్మాండమైన ఏర్పాటు. అతనికి అదేం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు చేయలేదు? అక్కడ పెట్టుంటే దళితులందరికీ అతను చాలా అతనికి అనుకూలంగా ఉండేవాడు. అక్కడ ఒక స్మృతి వనం అంటే ఒక మ్యూజియంలో ఉండాలి, దర్శనీయ స్థలం కింద ఉండాలి, టూరిస్ట్ ప్లేస్గా ఉండాలి. దాన్ని తీసుకొచ్చి విజయవాడలో పెట్టాడు. స్వగ్రహ ఫుడ్స్కి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూస్తుంటే రోడ్డు మీద వెళ్తాను ఎవడన్నా కంచి దగ్గర సరళ దగ్గరికి వెళ్ళిపోయి చూడాలి. అదే అక్కడికి వెళ్ళిపోయి చూడాలంటే మీకు అదే మీకు స్మృతి వనం అమరావతి అక్కడ ఏదో ఇచ్చారు కేటాయించి చూడండి అనుకోండి, అక్కడే కూర్చుంటారు, వెళ్ళి కాసేపు విశ్రాంతిగా లైబ్రరీకి వెళ్తారు. ఇక్కడ పెట్టారు లైబ్రరీ, కానీ ఇక్కడ ఆ జనం రద్దీలో రభసగా, పైగా అది క్షేత్రమహిమ ఉన్నది. ఆయన బౌద్ధం ఆచరించాడు, బౌద్ధులు తిరిగిన నేల అది అమరావతి క్షేత్రం అంటే. ఇవన్నీ ఆలోచించి అక్కడ పెడితే ఆ ప్రాజెక్ట్ నాశనం చేశాడు. తీసుకొచ్చి ఇక్కడ ఎవరు ఏమన్నారు కదా అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం అంటే ఎవరన్నా మాట్లాడతాం టచ్ చేయరు కదా, తీసుకొచ్చి అక్కడ పీడబ్ల్యూ గ్రౌండ్లో పెడతాడా? అది ఇంటికాడ పెట్టుకోవచ్చు కదా, పట్టుకెళ్ళి ఇడుపుల బయలును ఎక్కడ ఎందుకు పెట్టాడు? అంటే వాస్తవంగా ఇప్పుడు పెట్టిన ఆ అంబేద్కర్ గారి విగ్రహం తెలంగాణకు వచ్చిందండి. అది ఆనాటి ముఖ్యమంత్రికి నచ్చలేదని చెప్పి ఆయనకి అంటగట్టి ఈయన వేరే తెచ్చుకున్నాడు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఆయనకి ఇష్టం లేక ముందు ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు 400 కోట్లు ఖర్చు పెట్టి. అసలు యాక్చువల్గానండి అమరావతిలో అక్కడ ముందు కేటాయించిన చోట పెడితే అది టూరిస్ట్ ప్లేస్ ఉన్నది. టూరిస్ట్ ప్లేస్ మీకు అమరావతి చుట్టుపక్కల మొత్తం కోర్ క్యాపిటల్ అంతా కనపడుతూ ఉండేది. దళిత రాజధాని అనిపించుకోవాలి కదా, ఆ ఇష్టం లేదు అతనికి యాక్చువల్గా దళితులు 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్య ఉన్న రాజధానిని అతనికి అమరావతి అని అదని ఇదని అన్నాడు. అతని ప్రేమ అంతా కపటం బూటకమని తెలిసిపోయిందండి అందరికీ. అంతనే ఘోరం కూడా ఇచ్చారు. ప్రజలు కూడా అంత తేలిగ్గా ఉండదు, ఎవడేంటో తెలుసుకోలేరా, వీళ్ళ నక్క వినయాలో పిచ్చి చూపులు ఎరునవ్వులు నవ్వుతే మాత్రం నమ్ముతారు అనుకున్నారా? అర్థమైపోతుంది. అప్పటికే దిగజారిపోయే రాజకీయం చేశాడు, ఇప్పుడు ఇంకా దిగజారిపోతున్నారు వాళ్ళు. అసలు ముందు ఈ పార్టీ కొనసాగే అవకాశం ఉందంటారా? ఏముండదండి. మీకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి అన్నీ తానే పనిచేసాడు 14 నుంచి 19 వరకు. 14లో ఓడిపోయిన పార్టీ 14 నుంచి 19 వరకు ఎంత నీచానికన్నా దిగజారి పనిచేశాడు, గెలిపించిన తర్వాత అతను వదిలేసి అసలు వాడుకుని వదిలేస్తాను నెంబర్ 1 జగన్. వైజాగ్ పంపించేసి నువ్వు సామంతరాజు కింద ఉండి అక్కడి నుంచి మూటలు కొట్టేసి పంపించాడు. వాడు ఏం చేయడు, సగం కొట్టేసి సగం పంపిస్తుంటే ఇంకా అది కూడా తప్పించేసాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పక్కన పెట్టిన తర్వాత దాని దరిద్రం పట్టుకుంది అలాగే. ఇతనైతే మోస్ట్ కన్నింగ్ ఫెలో కదా విజయసాయి రెడ్డి, జగన్ మించిన మోస్ట్ కన్నింగ్ జంకాల్. కాబట్టి ఆడు ఎప్పటికప్పుడు స్కెచ్లు వేస్తూ ఉండేవాడు. ఈ తింగరమోహం సజ్జలరాజు ఏం మాట్లాడుతున్నాడు అతనికి తెలదు. ఏంటంటే ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు, ఈ ప్రజలు మా వాళ్ళు కాదు, ఇలాంటి మాటలు మాట్లాడతాడు. అతను సలహాలు వినో లేకపోతే ఆ సలహాలు కూడా ఆ సలహాదారు కాదండి, జగన్మోహన్ రెడ్డికి మైక్. అతని మనసులో ఉన్నది అతను మాట్లాడతాడు అంతే, అంతకు మించి ఏం లేదు. ఇతని సీన్ కూడా వేయలేదు మన ఊరికి, అంత పెద్ద సీన్ ఇవ్వక్కలేదు. ఎలక్షన్ ముందు చాలామంది పోయారు, ఎలక్షన్ అయిన తర్వాత పోయారు, ఎలక్షన్ అవుతున్నప్పుడు పోయారు, లీడర్ పోయారు, క్యాడర్ కూడా పోతుంది. ఇక ఏం చేయాలో అర్థమని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇతనికి అప్పచెప్పాడు. ఎవరెవరో వస్తారనుకుంటే ఈడొచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓరి అమ్మ రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదురా బాబు అనుకుంటున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఇక్కడ జనం అసహ్యం చేసుకుని మళ్ళీ టీడీపీ మీద అసంతృప్తి ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ టీడీపీకి వెళ్ళిపోతున్నారు. అందుకు నేను కనపడకూడదు, ఈయనే పెడదాం అనుకుంటున్నాడు. అందుకని అతను కనపడకుండా ఇతని చేత మాట్లాడిస్తాడన్నమాట రేపటి నుంచి. అంతమించి ఆ పార్టీ అయితే నా లెక్క ప్రకారం ఒక 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చాలామంది లోపల ఉంటారండి. మనందరూ చాలామంది కార్యకర్తలు నేను కూడా తిట్టుకుంటాను, ఇలా పట్టించుకుంటలేదని. అయితే వాళ్ళకి ఏదో లెక్క ఉంది. ముందు అసలు మనం వచ్చాం, కొన్ని హామీలు నెరవేర్చాలి, కొన్ని పనులు మొదలెట్టాలి, ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇది ఒక లైన్లో పడిందా వీళ్ళ సంగతి చూద్దామని అనుకున్నారేమో అనుకుంటున్నాను నేను. ఇవన్నీ చూసిన తర్వాత అదే కనపడుతుంది. ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఒక కొలుకు వస్తుంది కదా, మొదలెడతారు. అక్కడ ఆ పనులు మొదలు పెట్టించి ఈ పని మొదలు పెడతారంటారా? 2 ప్యారల్గా జరుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అక్రమ దుర్మార్గ పాలనకి నాయకుడే తప్ప సక్రమైన పాలన ఎప్పుడూ చేయలేదని, అదే కొడుకు కూడా అలవాటు చేశాడని చెప్పి విశ్లేషించిన అడుసుమల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.